సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మనకి మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఎస్ఐఎఫ్ కూడా వచ్చింది, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అలాగే పిఎంఎస్, అలాగే ఏఎఫ్, ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్ బాడీ కింద వర్క్ అండి. అది వీటి నుంచి డిఫరెన్స్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు మనకి. సో నేను ఒక మంచి ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక ఎస్ఐఎఫ్ కానివ్వండి, పిఎంఎస్ కానివ్వండి, ఏఎఫ్ కానివ్వండి, డిఫరెన్స్ ఏంటి అంటే, సపోజ్ మనం కనుక 1 crore కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 years కనుక వెయిట్ చేస్తే వాటిలో ఎలాంటి రిటర్న్ వస్తుందో మనం చూద్దామండి. ఇప్పుడు యాక్చువల్గా చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఏంటంటే కేవలం స్టాక్స్ మాత్రమే ఉంటాయి. అది కూడా దగ్గర 100 స్టాక్స్ అయితే ఒక్కొక్క ఫండ్లో మ్యాక్సిమం ఉంటాయండి. 80 నుంచి 100 స్టాక్స్ అయితే ఒక్కొక్క ఫండ్లో ఉంటాయి. సో మనకి ఏంటంటే కేవలం స్టాక్స్ మాత్రమే ఉండేది మ్యూచువల్ ఫండ్స్. అలాగే ఎస్ఐఎఫ్లో వచ్చేసి మనకి స్టాక్స్తో పాటు ఒక డెరివేటివ్స్ కూడా ఉంటాయండి. ఈ డెరివేటివ్స్ ఎలా అంటే ఓన్లీ 20% మాత్రమే డెరివేటివ్స్ ఉంటాయి, రిమైనింగ్ 80% మాత్రం మళ్ళీ మన స్టాక్స్ లాగానే ఉంటాయి. సో ఇందులో చూస్తే మనకి పిఎంఎస్లో చూస్తే మనకి 30 క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయండి, ఎక్కువ ఉండవు. కేవలం 30 స్టాక్సే ఉంటాయి. అవి కూడా చాలా మంచి క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్న ఈ 100 స్టాక్స్లో అయితే బెస్ట్ ఉంటాయో అవి ఇక్కడికి వస్తాయి, అది మన పిఎంఎస్. అలాగే ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అంటే మనకి స్టాక్స్తో పాటు అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా ఇందులో అడిషనల్గా యాడ్ అవుతాయండి. ఇది ఒక 20% అన్లిస్టెడ్ స్టాక్స్ కూడా మనకి ఇందులో యాడ్ అవుతాయి. అయితే మనకి రిటర్న్స్ చూస్తే ఎలా ఉంటుంది అని చూస్తే కనుక, ఈ మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే మనకు 20 years స్పాన్లో మనకి 12% కంటే ఎక్కువ రాదండి. నేను ఎందుకు అలా రాదు చెప్తాను. అలాగే ఎస్ఐఎఫ్లో చూస్తే మనకి స్టాక్స్ ప్లస్ డెరివేటివ్స్ ఉంటాయండి. ఇది కూడా హార్డ్లీ మనకి 20 years స్పాన్లో చూస్తే మనకి 15% మాత్రమే వస్తుంది. పిఎంఎస్ ఏదైతే అనుకుంటున్నామో మనం 30 క్వాలిటీ స్టాక్స్ ఉండటం వల్ల ఇది మనకి 18% దాకా వచ్చే అవకాశం ఉంది మనకి లాంగ్ టర్మ్లో. అలాగే మనకి ఏఎఫ్లో ఏదైతే ఉందో స్టాక్స్ ప్లస్ అన్లిస్టెడ్ స్టాక్స్ రెండు ఉంటాయండి. ఇది మనం 20% రిటర్న్ దాకా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక 1 crore మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము మ్యూచువల్ ఫండ్స్లో, అయినా మనం వాటిని ఎటువంటి విధంగా మనం ఎస్ఐఎఫ్ కానివ్వండి, పిఎంఎస్ కానీ షిఫ్ట్ చేయట్లేదు. కేవలం అలాగే మనం మ్యూచువల్ ఫండ్స్లోనే 1 crore కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాము అంటే మనకి రాబోయే రోజుల్లో బై 2045 కావచ్చు, 2045కి మనకి ఒక 20 years తర్వాత మనకి అక్యుములేటివ్ అమౌంట్ ఎంత అంటే 10 crores మాత్రమే వస్తుందండి మనకి, 12% చొప్పున. అదే కనుక ఎస్ఐఎఫ్లో కనుక అదే 1 crore కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 20 years కనుక మనం వెయిట్ చేస్తే మనకి 15% చొప్పున మనకి 16 crore దాకా వస్తుంది. అలాగే పిఎంఎస్లో క్వాలిటీ స్టాక్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు పిఎంఎస్ మనం మార్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 27 crore దాకా వస్తుంది. అలాగే ఏఎఫ్లో కూడా మనకి గణనీయంగా 20% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి 38 crores దాకా వస్తుందండి. ఇక్కడ చూస్తే మీకు 10 crore నుంచి 38 crore చాలా వేరియేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. ఒకవేళ మనం కనుక మార్చుకుంటూ ఉంటే సరే మనం చూద్దాం పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. చూడండి, నిఫ్టీ 50 తీసుకుంటే మనకి 5 years, 10 years, 15 years ఆరిజిన్లో చూడండి, ఫస్ట్ 5 yearsలో మీకు నిఫ్టీ 50 18% దాకా రిటర్న్ ఇచ్చింది. కానీ అదే నిఫ్టీ 50 కంటిన్యూ చేసుకుంటే 10 years ఆరిజిన్లో మనకి 14% ఉంది. అదే 15 years ఆరిజిన్లో మనకి 13% రిటర్న్ పడిపోయింది. చూస్తే మనకి స్టార్టింగ్లో ఈవెన్ నిఫ్టీ 100 తీసుకున్నా కూడా మనకి నెట్ క్యాప్ మనం చూస్తే మనకి 28 వచ్చేస్తుంది మనకి 5 yearsలో. అదే 10 years ఒరిజిన్లో ఇదే 16% పడిపోతుంది. అదే 15 years మీరు కంటిన్యూ చేస్తే మనకి 14% వస్తుందండి. ఈవెన్ నిఫ్టీ స్మాల్ క్యాప్ తీసుకున్నా కూడా మీరు ఇనిషియల్గా మనకి 5 years 20% కనిపిస్తుంది, కానీ అదే కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్తుంటే మాత్రం మనకి 18%, 15% దాకా వస్తున్నాయండి 15 years దాంట్లో. సో ఇప్పుడు ఎందుకు అలా మనకి 12% తీసుకున్నాము అంటే చూడండి, మనం పెట్టే 1 crore కూడా పర్టికులర్గా ఒక ఫండ్లో పెట్టము, ఒక స్మాల్ క్యాప్లో పెట్టము, అలాగే ఒక మిడ్ క్యాప్లో పెట్టము. వాటిని మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాము. ఇండెక్స్ ఫండ్స్ అని, ఈటీఎఫ్స్ అని, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, హైబ్రిడ్ ఫండ్స్ అని, ఇట్లా మనం చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అట్లీస్ట్ ఈ 1 crore దగ్గర 15 to 20 ఫండ్స్ దాకా కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంటే మనకి లాంగ్ రన్లో పోయి రిటర్న్ కూడా తగ్గిపోతుంది. యాక్చువల్గా మీరు అదే కంటిన్యూ చేస్తున్న రిటర్న్ తగ్గుతుంది. మనకి దగ్గర ఎట్లయితే మనం చాలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాం పోర్ట్ఫోలియో, ఆటోమేటిక్గా రిటర్న్ అయితే మనకి 12% కంటే రాదండి లాంగ్ టర్మ్లో. అందుకే చెప్తుంటాం మేము, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎప్పుడైతే మీ దగ్గర మంచి అధికంగా అమౌంట్ వచ్చింది అంటే మనం నెక్స్ట్ ఎస్ఐఎఫ్కి, పిఎంఎస్కి కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ కేవలం 30 క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయి. మేము జనరల్గా ఒక పిఎంఎస్లో వేస్తాము. 50 lakhs పెట్టిన అమౌంట్ 1 crore అవ్వగానే అందులో నుంచి 50 lakhs తీసి వేరే పిఎంఎస్కి వెళ్తాము. ఎందుకంటే పిఎంఎస్లో కూడా చూడండి మనకి స్మాల్ క్యాప్ కేటగిరీ పిఎంఎస్లు ఉంటాయి, ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీ పిఎంఎస్లు ఉంటాయి, కాంట్రా స్ట్రాటజీ ఉంటుంది, సెక్టర్ స్ట్రాటజీ ఉంటుంది, రకరకాల స్ట్రాటజీస్లో ఉంటాయి. మేము అలా కనుక మూవ్ చేసుకుంటూ మార్చుకుంటూ వెళ్తుంటే కనుక మనం 18% దాకా తీసుకోవచ్చు.
ఎందుకంటే మీకు పిఎంఎస్ అనేది 18% దాకా ఎందుకు ఇస్తుంది అంటే అందులో కేవలం షేర్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు చర్న్ అవుతూ ఉంటాయి. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఏమవుతుందంటే ప్రాబ్లము మనకి ఇప్పుడు మనం తీసుకున్నాం ఒక 20 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక ఫండ్ తీసుకోండి. ఆ ఫండ్‌లో ప్రెజెంట్ మనకి చూస్తే 5,000 కోట్లు మాత్రమే ఏయూ ఉంది. అంటే అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఆ పర్టిక్యులర్ ఫండ్‌లో 5,000 కోట్లు ఉంది. కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే ఆ 5,000 కోట్లు కూడా మన ఎస్ఐపి రూపంలో కావచ్చు, లంసమ్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటే 50,000 కోట్లు, 1,00,000 కోట్ల దాకా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వాల్యూమ్స్ అనేవి పెరిగిపోతుంటాయో ఒక ఫండ్‌లో మనకి రాబోయే రోజుల్లో రిటర్న్ అనేది పడిపోతుంటుంది. ఇక మనం చూసాం ఈవెన్ నిఫ్టీ 50 కూడా లాంగ్ రన్స్‌లో మనకి ఏమవుతుంటే వాలటిలిటీస్ చాలా వస్తుంటాయి. షార్ట్ స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ చూస్తే మనకి ఎప్పుడైనా బేర్ మార్కెట్ 1 ఇయరే ఉంటుంది. ఔట్ ఆఫ్ 5 ఇయర్స్ ఒక బేర్ మార్కెట్ ఉంటుంది. అదే కనుక మనం స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తే 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ మనకి బేర్ మార్కెట్స్ అనేవి చాలా వస్తాయి. అందుకు కూడా మార్కెట్‌లో రిటర్న్ పడిపోయే అవకాశం ఉంది. సో ఇదండి స్టాక్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి ఇందులో కేవలం 100 స్టాక్స్ ఉంటాయి. ఈ 100 స్టాక్స్‌లో మనం కనుక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము, అలాగే 10 ఫండ్స్‌లో పెట్టాము అంటే 1000 స్టాక్స్‌లో మనం పెట్టినట్టు అవుతుంది. అవి మనం లాంగ్ రన్‌లో అయితే దెబ్బతింటామండి. సో అందుకే చెప్తున్నాను 12% మనం పెడితే మనకి 10 సిఆర్ఏ వస్తుంది. అదే కనుక మనం క్వాలిటీ స్టాక్స్‌లో పెట్టి 27 క్రోర్స్ దాకా తీసుకోవచ్చు. ఏకంగా 17 క్రోర్స్ తేడా వచ్చేసింది మనకి పిఎంఎస్‌లో పెట్టడం వల్ల. అదే మనం ఏఎఫ్‌లో పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఈవెన్ కనుక సపోజ్ మేము క్వాలిటీ ఫండ్స్ తీసుకున్నాము, ఇట్లా అన్ని ఫండ్స్‌లో స్ప్రెడ్ చేయము. కేవలం 3 స్టాక్స్ కానీ 4 స్టాక్స్ కానీ తీసుకుంటాం, 4 ఫండ్స్ తీసుకుంటాము. మంచి క్వాలిటీ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటాము. మిడ్ క్యాప్స్ కానీ, స్మాల్ క్యాప్స్ కానీ వాటి మీద మేము కాన్సంట్రేషన్ చేస్తాము. అలా అన్నా కూడా మనకి 15% దాకానే వస్తుందండి. మనం చూసాము. మనకి నిఫ్టీ 50 ఇండెక్స్‌లు కూడా చూస్తుంటే మనకి 15% కూడా దాటట్లేదు లాంగ్ రన్‌లో. ఇది 15 ఇయర్స్‌కి చూసాను. 20 ఇయర్స్ తీసుకుంటే ఇంకా పడుతుంటాయి. సో మీరు అట్లా చూసుకున్న మనకి 16 క్రోర్స్‌కి 27 క్రోర్స్‌కి కూడా మనకి భారీ డిఫరెన్స్ అయితే ఉందండి. దగ్గర 11 క్రోర్స్ దాకా డిఫరెన్స్ వచ్చేసింది. కాబట్టి మనం మళ్ళీ చెప్తున్నాము. మీ అందరికి అర్థం అవ్వడానికి ఇంకా సులభంగా ఉండడానికి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ అంటే కేవలం పాలు లాంటివి. మనం ఎప్పుడు ఇలా కంపేర్ చేయకూడదు మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐఎఫ్, పిఎంఎస్ అని. దేని బెస్ట్ దానికే ఉంటుంది. ఇక చూడండి మ్యూచువల్ ఫండ్స్ అంటేనేమో మిల్క్ అన్నాము, ఎస్ఐఎఫ్ని పెరుగు అనుకున్నాం, పిఎంఎస్ వెన్న చీజ్ అనుకున్నాము, అలాగే ఏఎఫ్ ఘీ అనుకున్నాం. ఇప్పుడు చూడండి మనం మిల్క్కి కర్డ్కి కంపేర్ చేయకూడదు, అలాగే మనకి కర్డ్కి చీజ్కి కంపేర్ చేయకూడదు, చీజ్కి ఘీ కూడా కంపేర్ చేయకూడదు. ఎందుకు అంటే ఒక్కొక్క దాంట్లో చూస్తే స్టాక్స్ ఉన్నాయి, ఇందులో స్టాక్స్ ప్లస్ డెరివేటివ్స్ ఉన్నాయి, ఇందులో కేవలం 30 క్వాలిటీ స్టాక్స్ మాత్రమే ఉంటాయి, ఇందులో స్టాక్స్ ప్లస్ అన్లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. కాబట్టి వీటి పర్ఫార్మెన్స్ వేరువేరుగా ఉంటుంది. కాబట్టి ఇందులో అన్నిట్లోనూ కామన్గా స్టాక్సే ఉంటే అప్పుడు డిఫరెంట్గా సేమ్గా వస్తాయండి. ఇందులో వీళ్ళు మార్చడం వల్ల మనకి రెస్టారెంట్ అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా. సో అదండి మిల్క్, కర్డ్, చీజ్ని ఎట్లయితే మనం కంపేర్ చేయమో ఇప్పుడు చూడండి మనం కావాలంటే హెరిటేజ్ పాలని అమూల్ పాలతో కంపేర్ చేయొచ్చు. హెరిటేజ్ పాలని కావాలంటే మనం ఏదన్నా దొడ్ల మిల్క్తో కంపేర్ చేయొచ్చు. అట్లా మనం ఒక మిల్క్ని ఇంకో మిల్క్తో కంపేర్ చేయొచ్చు, కానీ మిల్క్ని కర్డ్ని చీజ్తో కంపేర్ చేయకూడదు. ఇదండి ఓవరాల్గా. సో చూస్తున్న మీకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైనా సరే 1 crore కనుక ఉంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏఎఫ్ కానీ పిఎంఎస్ కానీ కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ తక్కిన రెండు కూడా మనకి అంత ఇంపార్టెన్స్ కాదు. లాంగ్ రన్లో బై 2045 కనుక తీసుకుంటే ఎక్కడి నుంచి 20 ఇయర్స్ అంటే 2045 వస్తుంది. ఆ టైంలో మనకి ఈవెన్ ఒక మసాలా దోశ తిందాం అనుకున్న 500 రూపీస్ అవుతారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది. ఈవెన్ మన 10 crores ఉన్నా కూడా ఆ రోజున మనం మిడిల్ క్లాస్ ఇన్కమ్ కిందకి వస్తామండి. అందుకే చెప్తున్నాను నేను, బాగా ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే మీ దగ్గర 1 crore ఉంటే మాత్రం పిఎంఎస్ ఏఎఫ్కి వెళ్ళిపోండి, అంతేకాని మ్యూచువల్ ఫండ్స్లో ఉండకండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.